10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరుకి ఏం చేశారని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పాలమూరుకు వస్తారని ప్రశ్నించారు. తెలంగాణకు సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ సీఎం అయ్యాకి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ప్రజలు చీదరించి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే ఇంట్లో కూర్చోకుండా మళ్ళా సిగ్గు లేకుండా తగుదునమ్మా అని బయలుదేరిండు. అల్లుడేమో నల్గొండ నుంచి, కొడుకేమో మహబూబ్ నగర్ నుంచి పాదయాత్రలు చేపడతారంట. చీకొట్టినా సిగ్గు రాలే మీకు. ఈ జిల్లాలో 14 సీట్లుంటే 12 ఇట్ల బండకేసి కొట్టి బొంద పెట్టినా ఏ మోకం పెట్టుకొని పాలమూరు జిల్లాకు వస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్న చంద్రశేఖర్ రావు. నువ్వు భీమా పూర్తి చేసినావా, నెట్టంపాడు పూర్తి చేసినావా, కోయిల్ సాగర్ పూర్తి చేసినావా, కల్వకుర్తి పూర్తి చేసినావా, ఎస్ఎల్బి పూర్తి చేసినావా, దేవాదుల పూర్తి చేసినావా, ప్రాణహిత చెవెళ్ళ పూర్తి చేసినావా? ఈరోజు 10 ఏళ్లల్లా 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలే. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయం కంటే, ఆనాడు జరిగిన నీళ్ల దోపిడీ కంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణకు తీరని నష్టం జరిగింది. ఈరోజు ప్రజలు